హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిష్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసినట్టే యాదగిరిగుట్ట వ్లాగ్ అనమాట. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మేము వెళ్ళిన రోజు వచ్చేసి స్వామివారి పుట్టినరోజు. అసలు మాకు తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అన్ఎక్స్పెక్టెడ్గా అలా అయిపోయిందనమాట. ఇదేం నా ఫస్ట్ టైం కాదు, నేను ఒకసారి వెళ్ళాను కానీ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు వ్లాగ్ తీయడానికి. ఈసారి సెకండ్ టైం వెళ్ళినప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను వ్లాగ్ తీస్తున్నాను. మేమైతే మొత్తం ఫ్యామిలీ ఒక 8 to 9 మెంబర్స్ వరకు వెళ్ళామన్నమాట దర్శనానికి. మేము ఇంటి నుంచి ఒక 6 o'clockకే స్టార్ట్ అయిపోయామన్నమాట. యాదగిరిగుట్టలో ఫ్రీ బస్ ఉంటుంది కదా, అది ఎక్కేసరికి 7-7:30 అట్లా అయిపోయింది. వ్యూ చూడండి ఎంత బాగుందో. నేనైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. పచ్చడి పొలాలు, మంచి ఫ్రెష్ గాలి, చాలా బాగా అనిపించింది. పొద్దున్నే లేచి రెడీ అయినందుకు ఇదైతే వర్త్ అనిపించింది ఈ వ్యూ చూడంగానే. స్వామివారి పుట్టినరోజు వెళ్ళామని చెప్పాను కదా, దర్శనం ఎలా అయ్యిందో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. చివరి వరకు చూడండి. బస్ ఇంకా మమ్మల్ని యాదగిరిగుట్ట ఎక్కడానికి బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడ దింపేశారనమాట. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆ అబ్బాయి కొంచెం కూడా భయం లేకుండా బస్సు ఎలా ఎక్కేస్తున్నారో. ఈ అబ్బాయి అనే కాదు, చాలామంది బస్ స్టాండ్లో ఇలానే ఎక్కుతున్నారు, కొంచెం కూడా భయం లేకుండా కింద పడితే ఏంటని. ఇంకా మేము కూడా ఒక బస్సు ఎక్కేసి యాదగిరిగుట్టకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మెట్లు ఎక్కడానికి ఉంటుంది, ఇంకా ఆటోలో కూడా వెళ్ళొచ్చు కదా. మేము ఆటోలో వెళ్ళాము. ఇక్కడ నుంచి వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేయను, ఎందుకంటే ఫోన్స్ అక్కడే డిపాజిట్ చేసేసాము. నా ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి స్వామివారి పుట్టినరోజు కావున తూర్పు ద్వారం ఓపెన్ చేశారు. నార్మల్ డేస్లో ఇది ఓపెన్ చెయ్యరు, అసలు ఎప్పుడో ఒక్కసారి ఓపెన్ చేస్తారు. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు చాలా మంది ఉన్నారు, చాలా రష్ ఉండే, కానీ ఒక్కరు కూడా తోసుకోవడాలు నొక్కోవడాలు అయితే చేయలేదు. అక్కడ స్వామివారు చాలా అంటే చాలా బాగున్నారు. నాకు అక్కడ చాలా నచ్చింది ఏంటంటే, జరిగిన కథను శిల్పాల్లో చెక్కి పైన గోడ మీద, అంటే స్వామివారి ఆపోజిట్ గోడ మీద పెట్టారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది అది. ఓవరాల్ చెప్పాలంటే దర్శనం సూపర్ అంటే సూపర్ అయ్యింది. మేము ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడే శివాలయం ఉంటే విజిట్ చేసాము. శివాలయం అయితే కొంచెం బేసిక్గా అనిపించింది. ఇంకా మేము ఇంకా వెళ్ళే దారిలో మాత్రం మినీ చార్మినారే అనమాట. అన్ని గణము గాజులు, బ్యాగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఒక్కసారి ఒక లుక్ ఇచ్చేయండి. గుట్ట పైన నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. వెళ్ళేటప్పుడు అక్కడ తినే ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.